ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యుగయుగములు ఉన్నవాడా, సర్వసృష్టికర్త, సర్వాధికారి, నిఘనమైన నామమునకు వేలాది వందనాలయ్యా. మా విచారము కొట్టివేసి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చు మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవయ్యా. క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవయ్యా. తండ్రి, గడిచిన దినమంతా కాచి కాపాడి నీ రెక్కల చాటున భద్రపరిచి కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. ప్రవ్వా, నీ చాటున నీ నీడన మమ్మల్ని ఉంచండి అయ్యా. నీ చాటున నీ నీడన మేము లేకపోతే శాతాను మాకు ఉరులు పెట్టి ఉన్నాడయ్యా. నాశనకరమైన రోగములు పొంచి ఉన్నాయ్యా. మమ్మల్ని రక్షించగలిగేది నీవుగాక మాకు ఎవరున్నారయ్యా? నీ రెక్కల చాటున మాకు ఆశ్రయమిచ్చి మమ్మల్ని కాపాడండి అయ్యా. రాత్రి వేళ కలుగు భయాలు, పగటిపూట ఎగిరే బాణాలు, చీకటిలో తిరిగే తెగుళ్ళు, మధ్యాహ్నం పాడు చేసే రోగాలు, వాటి వలన కలిగే భయాలు వలన మేము భయపడకుండా ఎల్లప్పుడూ సంతోషంగా క్షేమముగా ఉండుటకు నీ చాటున నీ నీడన మాకు ఆశ్రయమిచ్చి మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి, నీ బిడ్డలు ఎవరైతే నిరుత్సాహంతో నిరాశలో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో వారందరినీ నీవు తాకి సమృద్ధి జీవమును వారికి ఇవ్వండి అయ్యా. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థత దయచేయండి ప్రభువా. కృంగిన వారిని లేవనెత్తండి అయ్యా. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు భారాన్ని తీసివేయండి అయ్యా. ప్రభువా, ఈ అంత్య దినముల్లో ఇంకనూ మా చుట్టుపక్కల వాళ్ళు కానీ, మా బంధువులు కానీ, మా కుటుంబంలో కానీ మారు మనసు లేక పాప బంధకాలలో ఉండి నాశనమైపోతూ ఉంటే తండ్రి, ఈ సమయంలో వారి కొరకై మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. వారిని దర్శించి వారి పాపములను క్షమించి మీ రక్తంతో శుద్ధి చేసి నీ సాక్షులుగా జీవింపచేయము తండ్రి. ప్రభువా, ఈరోజు మేము వెళ్ళు ప్రతి పనిలో, మా మార్గంలో, మా ఆరోగ్యంలో నీ కృపా కనికరము క్షేమము దయచేసి మా సరిహద్దులు విశాలపరిచి దీవించి ఆశీర్వదించము తండ్రి. ప్రార్థనలు ఎగివించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి అయ్యా. వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగం దయచేయండి అయ్యా. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ దయచేయండి అయ్యా. వ్యాపారాలు చేస్తున్న వారికి అభివృద్ధి కలిగించండి అయ్యా. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి గర్భఫలం అనుగ్రహించండి అయ్యా. ప్రతి బిడ్డ జీవితాలలో సంతోషము, ఆనందము కలుగచేయండి అయ్యా. చంటి బిడ్డలను, వృద్ధులను, యవనస్తులను, గృహిణీలను దీవించి నీ కాపుదలనిచ్చి సంరక్షించి ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య ఆదరణ, ఆశ్రయం, ఆశీర్వాదాలు మనందరిపై ఉండునుగాక. ఆమెన్.